నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. ఈ అధ్యాయంలో పేతురు యేసు మహిమను తాను ప్రత్యక్షంగా చూశానని చెప్తూ ఉన్నాడు. పేతురు తాను చూసిన దర్శనం గొప్పదే, కానీ ప్రవక్తల ద్వారా రాయబడిన వాక్యం మరింత బలమైనది, నమ్మదగినది. ఈ పత్రిక రాసిన సమయంలో పేతురు అప్పుడు ప్రజలలో ఉన్న భ్రమలు, తప్పుడు బోధలు బోధించే బోధకులు తమ స్వప్రయోజనాల కోసం వాక్యాలను వక్రీకరించారు. అందువల్ల పేతురు వాక్యంపై దృష్టి పెట్టమని ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. 119వ సంకీర్తన 105 మరియు 130 చరణాలలో నీ వాక్యము నా పాదములకు దీపం. మనిషి జీవితం పాపం, మాయ, భ్రమల చీకటితో నిండిపోయి ఉంటుంది. అలాంటి వారికి దేవుని వాక్యం వారు వెళ్ళవలసిన మార్గంలో దీపం వలె ఉండి వారిలో ఉన్న చీకట్లను తొలగించి వారి ఆత్మను ప్రకాశింపచేస్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసులు వాక్యాన్ని పరిశీలించి ధ్యానించేవారిగా ఉంటే ఆ వాక్యం మన హృదయంలో ఉదయ నక్షత్రపు వెలుగును తీసుకుని వస్తుంది. ఆ వెలుగు మన హృదయంలో ఉదయించినప్పుడు మనలో ఉన్న అంధకారం తొలగిపోయి ఆత్మీయ జ్ఞానం పుడుతుంది. అందుకే పేతురు తన పత్రికలో ఆ కాలంలో ఉన్న ప్రజలకే కాక నేటి క్రైస్తవ విశ్వాసులకు అనుదిన వాక్యం చదవడం, లోతుగా ధ్యానించడం, దాని ప్రకారం జీవించడం అభ్యాసం చేస్తే ఇవి మనకు ఆత్మీయ వెలుగును తీసుకువస్తాయని హెచ్చరిస్తున్నాడు. తప్పుడు బోధలు కూడా గుర్తించి వాటి మాయలో పడకుండా మనలను మనం రక్షించుకొనగలమని సూచిస్తున్నాడు. ప్రతిరోజు వాక్యాన్ని చదవడం ద్వారా ప్రతి విషయానికి కావలసిన జ్ఞానం, ఆలోచన దేవుడే అనుగ్రహిస్తాడు. ఆ వాక్యమే మనం వెళుతున్న చీకటి మార్గంలో వెలుగుగా ఉండి మనలను నడిపిస్తుంది. ఆమేన్.